హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. కొంచెం వాయిస్ ఇలా ఉందని చెప్పి అనుకోకండి, కోల్డ్ వల్ల బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఈరోజు మనం రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని గీ వేసుకొని అది హీట్ ఎక్కాక కాజు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం కొబ్బరిని కోర్స్గా గ్రైండ్ చేసి అదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని రవ్వ తీసుకోవాలి. ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ తీసుకొని అది కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు షుగర్ని మనం పౌడర్ చేసుకుందాం. పౌడర్ చేసుకున్నాక మనం ఇక్కడ రవ్వ ఫ్రై అయిపోయింది కదా, దాంట్లో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇంకొంచెం గీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేయాలి. మనకి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది, పచ్చివాసన అంతా పోయి. దీంట్లో మనం కాచిన పాలు వేసుకోవాలి, మనకి టెక్స్చర్కి సరిపడినంత. మొత్తం గీతో చేసుకోవాలంటే ఉండవదు మనకి, అందుకని షుగర్ని కొంచెం పాలని మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు ఇక్కడ పొడి పొడిగా ఎలా ఉందో, ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి, మరి ముద్దగా ఉండకూడదు. పాలు కూడా కొంచెం చూసుకొని కలుపుకోండి. ఇదిగోండి, దాన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఉండలు చుట్టేసుకోవటమే. మనం దేవుడికి నైవేద్యంగా కూడా ఇలా పెట్టచ్చు. అంతే వీడియో. మీకు నేను ఉండ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంకా వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వాయిస్ని కూడా కొంచెం ఈ రోజుకి అడ్జస్ట్ కూడా చేసుకోండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా. ఓకే అండి, వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.